పాడేసుకుంటారు. ఇప్పుడు మనకి రెండు రకాల నదులు అంటాం. ఒకటి జీవనదులు, రెండవది ఇవి అనమాట. ఈ దక్కన్పేట భూమి నుంచి వచ్చేటప్పటికి మామూలు నదులు. ఇది జీవనదులు అంటే ఏడాది పొడుగునా ఉండేది. గోదావరి, కృష్ణానది వచ్చేటప్పటికి ఏడాది పొడుగునా ఉండదు. కాబట్టి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు పులిచింతలు కట్టారు, పులిచింతల తర్వాత వాస్తవంగా పట్టిసీమ అక్కర్లా, కానీ పట్టిసీమ కట్టి పులిచింతలది వృధాగా పెట్టారు. పులిచింతలు అనేది ఎందుకు కట్టారు? కృష్ణ నుంచి పైన వరద నీళ్ళు వచ్చినప్పుడు స్థిరీకరణ కోసం అక్కడ అట్టిపెట్టి అవసరమైనప్పుడు ఇచ్చుకోవాలి. కానీ అది 300 కోట్ల రూపాయలు అక్కడ పరిహారాలు ఇస్తే అయిపోయేదాన్ని చంద్రబాబు నాయుడు ఇవ్వకుండా ఆ పేరు ఎక్కడ రాజశేఖర రెడ్డికి వెళ్తుందో అన్న ఉద్దేశంతో పట్టిసీమ కట్టారు. పట్టిసీమకి ఎంత పెట్టారు? 1000 కోట్లు అంత ఖర్చు పెట్టారు. 1000 కోట్లు పెట్టే దాంట్లో 300 కోట్లు పెడితే పులిచింతలు వచ్చేసేది కదా. కాబట్టి సాగునీటి ప్రాజెక్టులు 3 రకాలు. ఒకటి సంపదని సృష్టించుకుంటున్నాయి పార్టీలు, సొంతానికి సంపాదించేసుకుంటున్నారు. ఇప్పుడు అవినీతికి అతిపెద్దదైనటువంటి కేంద్ర బిందువులు సాగునీటి ప్రాజెక్టులు. ఇది రూపాయి కాదు, 2 కాదు, 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి